నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు వైభవంగా పెన్న అహోబిలం శ్రీవారి బ్రహ్మోత్సవాలు రథోత్సవానికి భారీగా హాజరైన భక్తులు కాకినాడ కచేరీపేటలో CITU వ్యవస్థాపక దినోత్సవం కార్మికుల భద్రత కోసం పోరాటాలు కొనసాగిస్తామంటూ స్పష్టం సరైన ఓట్ల లెక్కింపుతోనే ఓటర్ల తీర్పునకు సార్థకత కౌంటింగ్ రోజున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్న కాకినాడ కలెక్టర్ నివాస్ ఓట్ల లెక్కింపు సజావుగా సాగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్న ఒంగోలు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అనంతపురం జిల్లా పెన్న అహోబిలం శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా రథోత్సవాన్ని గోవింద నామస్మరణల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ మేరకు డ్రోన్ కెమెరాతో తీసిన దృశ్యాలు అద్భుతంగా ఆకట్టుకున్నాయి రథోత్సవం సందర్భంగా తెల్లవారుజాము నుంచే స్వామివారి మూల విరాట్కు విశేష పుష్పాలంకరణ నిర్వహించారు ముఖ్యంగా కర్ణాటక తెలంగాణ నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకుని తరించిపోయారు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు CITU 54వ వ్యవస్థాపక దినోత్సవాన్ని కాకినాడ కచేరీపేటలోని లక్ష్మీదాస్ భవన్లో రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు పతాకావిష్కరణ చేశారు ఈ సందర్భంగా బేబీ రాణి ఏవి నాగేశ్వరరావు మాట్లాడుతూ కార్మిక వర్గ ప్రయోజనాలు కాపాడుకుంటూ కార్మిక వర్గ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో 1970వ సంవత్సరం మే 30వ తేదీన CITU ఏర్పడిందన్నారు అనేక చీలికలుగా విడిపోయిన కార్మిక వర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చి CITU ముందుండి నడిపిస్తోందని అన్నారు రైతులకు వ్యతిరేకంగా 3 నల్ల చట్టాలను బలవంతంగా రుద్దాలని ప్రయత్నిస్తే కార్మికులు రైతులు ఏకమై నల్ల చట్టాలను రద్దు చేసే వరకు పోరాడామని గుర్తు చేశారు అసంఘటిత రంగ కార్మికులైన ఆటో హమాలీ భవన నిర్మాణ ట్రాన్స్పోర్ట్ కార్మికుల జీవితాలకు భద్రత కల్పించే వరకు అలుపెరగని పోరాటాలకు కార్మిక వర్గం సిద్ధపడాలని పిలుపునిచ్చారు దేశవ్యాప్తంగా పతాకావిష్కరణ చేసి CITU నాయకత్వం CITU సభ్యులు అందరూ కూడా రాబోయే కాలంలో కార్మిక వర్గ ఐక్యత కోసం కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద సమరశీలంగా పోరాటాలు నిర్వహిస్తామని కార్మికుల హక్కులు నిలబెట్టడానికి
అవసరమైన కృషి కొనసాగిస్తామని చెప్పి దానికోసం పునరంకితం అవుతామని చెప్పి దీక్ష పొందుతూ ఈరోజు సిఐటియు వ్యవస్థాపక దినోత్సవం దేశవ్యాప్తంగా జరుగుతోంది. కేంద్రంలో ఉన్న బీజేపీ పాలకులు కానీ వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు కానీ ఇవాళ కార్మికుల హక్కుల్ని కాలరాస్తూ ఉన్నాయి. లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మిక చట్టాలను నీరుకారుస్తోంది కేంద్రంలో ఉన్న ప్రభుత్వం. నగదీకరణ పేరిట ప్రభుత్వ రంగ సంస్థల్ని కార్పొరేట్ కంపెనీలు కట్టబెడుతోంది. జాతీయ కనీస వేతనం పేరిట అతి తక్కువ వేతనాలతో పనిచేయించుకునే పని చేస్తూ ఉంది. అలాగే స్కీమ్ వర్కర్లకు ఎటువంటి హక్కులు లేవు. అట్లా కోట్లాది మంది అసంఘటిత రంగ కార్మికులకు అవసరమైన సంక్షేమ పథకాలను కానీ వెల్ఫేర్ బోర్డులు కానీ ఏర్పాటు చేయడం లేదు. రాష్ట్రంలో చూస్తే కనుక కనీస వేతనాల సవరణే లేని పరిస్థితి వాళ్ళు ఉంది. సో ఇటువంటి సమస్యలన్నిటి మీద అలాగే ప్రభుత్వ రంగంలో ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, సిపిఎస్ ఉద్యోగులు కావచ్చు, వీళ్ళందరి సమస్యల మీద కూడా రాబోయే కాలంలో సిఐటియు రాజీ లేకుండా పోరాటం చేస్తుందని, ఆయా రంగాల్లో ఉన్న కార్మికులు ఉద్యోగులు చేసే పోరాటాలకి సిఐటియు పూర్తి అండదండలు ఇస్తుందని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే సిఐటియు సంస్కరణ సంఘాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గ ఐక్యత కోసం కనీస వేతనాలు, పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్ వంటి కనీస సౌకర్యాలే కాకుండా ఈ సమాజం మారాలి, కార్మిక వర్గ రాజ్యం రావాలి అని చెప్పి ఏదైతే దీక్ష భూని సిఐటిని ఏర్పాటు చేసిందో ఆ హక్కుల కోసం నిరంతరం సిఐటియు కార్మికులకి అండగా నిలబడి పనిచేస్తూ ఉంది. అదే కాకుండా కార్మికుల్లో ఈ సమాజంలో సగభాగమైనటువంటి మహిళలు ఎవరైతే ఉత్పత్తిలో సగభాగంగా ఉన్నటువంటి శ్రామిక మహిళలు ఉన్నారో ఆ మహిళా హక్కుల మీద కూడా నిరంతరం పనిచేస్తూ ఉంది. కాబట్టి సిఐటియు ఈరోజు దేశంలో ఉన్నటువంటి బడా పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఈ ఉత్పత్తిలో మొత్తం ఉత్పత్తిని వాళ్ళు సొంతం చేసుకుంటున్నారు. అలా కాకుండా ఉత్పత్తిలో సగభాగం కార్మికులకి పంచాలని చెప్పేసి ఏదైతే డిమాండ్ చేస్తూ ఉందో దానికి కట్టుబడి ఈరోజు కార్మికులంతా ఐక్యంగా ఉండాలని చెప్పి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. సరైన ఓట్ల లెక్కింపుతోనే ఓటర్ల తీర్పునకు విలువ ఉంటుందని పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి సిబ్బంది పనిచేయాలని కాకినాడ కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఆర్ఓలు, ఏఆర్ఓలు, సూపర్వైజర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్, జాయింట్ కలెక్టర్, పిఠాపురం రిటర్నింగ్ అధికారి ఎస్ రామసుందర్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియలో అనుసరించాల్సిన విధానం, ప్రాథమిక ఓట్ల లెక్కింపు, చెల్లుబాటు అయిన ఓట్ల లెక్కింపు, వివరాలు నమోదు వంటి అంశాలపై ఆర్ఓలు, ఏఆర్ఓలు, సూపర్వైజర్లకు అవగాహన కల్పించారు. జూన్ 4న నిర్వహించే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రతి దశలోనూ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. స్టార్టింగ్ ఏవైతే మంచిగా ఒక విషయం స్టార్ట్ చేస్తే మంచిగా ఎండ్ అవుతుందంటారు. విషయం మంచిగా స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ కౌంట్ ఆఫ్ ద పర్ఫెక్ట్ కౌంట్ ఆఫ్ ద పోస్టల్ బ్యాలెట్ అనేది ఫస్ట్ అరైవ్ అవ్వాలి. మీ 4 టేబుల్లో 3 టేబుల్లో వచ్చినటువంటిది ఫస్ట్ ఇనిషియల్గా ఓట్లు ఇచ్చేటప్పుడు అది 2200, 2400. ఎందుకంటే మనం ఏం చేసామంటే జిల్లా నుంచి వచ్చినటువంటి కవర్లు అవుట్ సైడ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నటువంటి మన ఓటర్స్ని ఆ కవర్ని వాళ్ళేం లెక్క కట్టి ఇచ్చారో అదే మనం లెక్క పెట్టుకుంటే ఆ కవర్ని అలాగే పెట్టి ఉన్నాం. ఇంకా కవర్ ఓపెన్ చేయలేదు, లెక్క కట్టలేదు. పార్లమెంట్ వరకు ఐ థింక్ చేసినట్టున్నాం. పార్లమెంట్ చేసాము, కొత్తగా అనేది కాదు, మళ్ళీ రీసెట్ చేస్తూ పర్టికులర్గా డిక్లరేషన్ సంబంధించింది వాళ్ళు చాలా చాలా క్లారిటీగా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఒకటి వెరీ క్లియర్లీ దే హావ్ టోల్డ్ డిక్లరేషన్లో అటెస్టింగ్ ఆఫీసర్ సైన్ చేసి సీల్ పెట్టలేకపోయినంత మాత్రాన వీ షుడ్ నాట్ డెలీట్ ద ఆర్ వీ షుడ్ నాట్ రిజెక్ట్ ద ఓట్. అర్థమైందా? సో అది పదే పదే చెప్తున్నాను, ఎందుకంటే దీనికోసం ప్రత్యేకంగా ఒక సర్క్యులర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఒక వ్యక్తి యొక్క అటెస్ట్ చేసిన వ్యక్తి యొక్క డెసిగ్నేషన్ ఆయన చేతిలో రాసి ఉంటే దెన్ అది అక్కడ మీకు అర్థమయ్యేటట్టు ఉంటే దెన్ వీ కెన్ అక్సెప్ట్ దట్ ఓట్. బికాస్ కొంతమంది ఒట్టిగా సంతకం మాత్రం పెట్టి ఉంటారు, కొంతమంది సంతకం ఒకవేళ సీల్ పెట్టడానికి మర్చిపోయి ఉంటారు. అలాంటి సందర్భాల్లో ఈ యొక్క విషయం గుర్తుపెట్టారు. కడప జిల్లా బద్వేలు పట్టణంలోని చెన్నంపల్లి పంచాయతీ మడకలవారిపల్లె పంచాయతీ పొలాలకు దొంగ పట్టాలు తయారు చేసి లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని భూరక్షణ చట్టం పోరాట కన్వీనర్ బి నారాయణ డిమాండ్ చేశారు. బద్వేలు పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అక్రమార్కులను అడ్డుకుని భూ యజమానులకు న్యాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే మస్తాన్ షరీఫ్, గంగనపల్లి నాగార్జున, డివైఎఫ్ఐ నాయకులు ఆంజనేయులు, సురేంద్రరాజు తదితరులు పాల్గొన్నారు.
కాలంలో ప్రభుత్వ భూములన్నింటినీ కూడా కబ్జా చేయడం చాలా ఫ్యాషన్ గా మారి తప్పుగా భావించడం లేదు. ఫ్యాషన్ అది ఎంత ఫ్యాషన్ అంటే 9/5/2022 కేసు బుక్ చేశారు. ల్యాండ్ గ్రాబింగ్ కేసు కింద ఒక 21 మంది మీద కేసు పెట్టారు. దానికి సంబంధించి 1/6/22 ఛార్జ్ షీట్ కూడా దాని మీద ఇచ్చినారు. అయితే అప్పుడు ఏ సర్వే నెంబర్లో అయితే అక్రమాలు జరిగాయో అంటే దొంగ పట్టాలు పుట్టించటం, అదే విధంగా బినామీ పేర్ల మీద అనుబంధ పారాలు పుట్టించటం, ఎంఆర్ఓ ఆఫీసుల్లో అంటే ఇటు బద్వేలు అటు గోపురం మండలాల్లో ఉన్నటువంటి రికార్డులు తీయటం, ఆ రికార్డులో ఇన్కార్పొరేట్ చేయటం పేర్లు, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున జరిగాయి. నేను ఆ ఎఫ్ఐఆర్ తర్వాత పోలీసు వాళ్ళు వేసినటువంటి ఛార్జ్ షీటు, ఆ సెక్షన్స్ అన్నిటిని కూడా నేను కొంచెం స్టడీ చేస్తే దాదాపు 1000-2000 ఎకరాలు ఆ విధంగా కబ్జా గురైంది. అయితే ఆ కేసు ఏమైందో మూసేశారు. 4 రోజులు స్తబ్దతగా ఉన్నది. పెద్ద మనుషులు పంచాయతీ అయిపోయినట్టు అయిపోయింది. ఆ పెద్ద మనుషుల పంచాయతీ అయిన తర్వాత ఎవరిదోడు మనుషున్నట్టు అర్థమైంది. ఆ తర్వాత మరలా ఇప్పుడు ఒక సంవత్సరం రోజుల నుంచి మరలా ఈ భూ కబ్జాలు విపరీతంగా పెరిగిపోయింది. ఈ మధ్య నేను వార్త చూశాను, ఎవరో జ్యోతిరెడ్డి అంట ఆ మొత్తం సైనిక నగర్ మొత్తాన్ని ఆక్రమించేస్తా ఉంటారు. అంటే బినామీ పేర్లతోటి దొంగ సర్టిఫికెట్లు పుట్టించి న్యూస్ లో వచ్చింది ప్రత్యక్షంగా సర్వే నెంబర్లతో సహా. అదేవిధంగా ఎన్జిఓ ఫ్లాట్స్ లో 30 సెంట్లు పబ్లిక్ పర్పస్ స్థలాన్ని కాజేస్తారు. అనేక ఫ్లాట్లు, ఒక ఫ్లాట్ గా 2 ఫ్లాట్లు గా నేను ఫ్లాట్లన్నింటినీ కూడా నోట్ చేశాను. సర్వే నెంబరు, ఏ గ్రామ పంచాయతీ, ఏ రెవెన్యూ గ్రామం. ఈ మడకరవారిపల్లె, చన్నంపల్లె ఈ రెండింటిలోనే ప్రధానంగా ఇవన్నీ జరిగాయి. గతంలో మేము చాలా పెద్ద పోరాటం చేసాం. అప్పుడే తాత్కాలికంగా ఆపేశారు. ఆ లోతు వంక మొత్తం ఆక్రమించేశారు. 977 సర్వే నెంబర్లో మొత్తం అమ్మేసుకున్నది. కోర్టులో ఉంది, హైకోర్టులో ఉంటే కూడా దొంగ సర్టిఫికెట్లు తయారు చేసుకొని దొంగ ఇవి రిజిస్ట్రేషన్ స్టాంప్స్ తయారు చేసుకొని వీటన్నింటి మీద కూడా ఈ రోజు ఉన్నటువంటి ఆర్టీఓకి నేను కంప్లైంట్ చేశాను. ఈ ఆర్టీఓ కాదు, ఈ రోజు నా కలెక్టర్కు నేను కంప్లైంట్ చేశాను, జాయింట్ కలెక్టర్ కంప్లైంట్ చేశాను, గోపురం ఎంఆర్ఓకు కంప్లైంట్ చేసిన, బద్వేలు ఎంఆర్ఓకు కంప్లైంట్ చేసిన. చిత్తూరు జిల్లాలో భారీగా ఎర్రచందనం పట్టుబడింది. శ్రీనివాస మంగాపురం నుంచి వేలూరుకు అక్రమంగా తరలిస్తున్న 4 టన్నుల బరువున్న 21 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్టు డీఎఫ్ఓ చైతన్య కుమార్ రెడ్డి వెల్లడించారు. వీటి విలువ 2 కోట్లు ఉంటుందని తూర్పు రేంజ్ ఆఫీసర్ దామస్ సిబ్బందితో కలిసి నిందితుడిని అరెస్టు చేసినట్లు చెప్పారు. సమగ్ర దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.